మనం విజువల్స్ లో చూడొచ్చు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లని ఏరియల్ వ్యూ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎక్కడి వరకు ఏర్పాట్లు జరిగాయి అనే దాని గురించి. ఇప్పుడు ఏరియల్ వ్యూ ద్వారా కూడా ఆయన ఆ ఏర్పాట్లని పరిశీలిస్తున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. దీంతో ఈ నెల 8-9న ఫ్యూచర్ సిటీలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొనున్న ఈ కార్యక్రమం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. మంత్రులతో కలిసి ఏర్పాట్లని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రజాభవన్లోని గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్ ని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమ్మిట్ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటితో కలిసి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకి హైదరాబాద్ ని కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశంతో ఈ సమ్మిట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక 42 దేశాలకు చెందిన 1361 సంస్థలు ఈ సమ్మిట్ లో పాల్గొనున్నాయి. సమ్మిట్ తో రాబోయే 2 దశాబ్దాల పాటు అభివృద్ధికి బలమైన పునాది పడనుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లని ఏరియల్ వ్యూ ద్వారా ప్రస్తుతం ఆయన పరిశీలిస్తున్నారు. ఈ నెల 8-9న ఫ్యూచర్ సిటీలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొనున్న కార్యక్రమం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. మంత్రులతో కలిసి ఏర్పాట్లని పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రజాభవన్లోని గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్ ని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమ్మిట్ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటితో కలిసి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకి హైదరాబాద్ ని కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశంతో సమ్మిట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక 42 దేశాలకు చెందిన 1361 సంస్థలు ఈ సమ్మిట్ లో పాల్గొనున్నాయి. సమ్మిట్ తో రాబోయే 2 దశాబ్దాల పాటు అభివృద్ధికి బలమైన పునాది పడనుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.